Okay, good morning students. So మా ఫస్ట్ క్లాస్లో మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే చూస్తారు కదా. ఇప్పుడు ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దానిలో ముందుగా ఆర్డర్ ఆఫ్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఆర్డర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఆర్డర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ముందుగా ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ముందుగా చూడండి మీకు అర్థం కోసం. ఇప్పుడు 2 ఇంటూ d²y dx² ప్లస్ 3 ఇంటూ dy/dx ప్లస్ 2 ఈక్వల్ టు 0. తర్వాత ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. రెండోది x² d3y dx³ ప్లస్ y ఈక్వల్ టు -3 అనుకోండి. కాసేపు ఈక్వల్ టు 0 ఇచ్చారు, ఇలా ఇచ్చారంటున్నాడు. ఓకేనా. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇది ఫస్ట్ డెరివేటివ్, ఇది సెకండ్ డెరివేటివ్. ఓకేనా. హైయెస్ట్ డెరివేటివ్ ఎంత? 2. ఆ 2 ఏమంటారంటే ఆర్డర్ అంటారు. సో ఆర్డర్ అంటే ఏంటంటే ద హైయెస్ట్ డెరివేటివ్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఇట్స్ ఆర్డర్. ద హైయెస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఇట్స్ ఆర్డర్. సింపుల్గా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఏదైతే హైయెస్ట్ డెరివేటివ్ ఉంటుందో ఆ హైయెస్ట్ డెరివేటివ్ ఏమంటారంటే ఆర్డర్ అంటారు. సో ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఎంత? సెకండ్ డెరివేటివ్ ఇక్కడ. కాబట్టి ఆర్డర్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ 2. సో దీని ఆర్డర్ ఎంత అండి? ఆర్డర్ ఈక్వల్ టు 2. ఇక్కడికి వచ్చేసరికి డైరెక్ట్గా d3y/dx³. చాలామంది d3y/dx³ కానీ పక్కన d²/dx², dy/dx ఇవే కనిపిస్తే కంగారు పడిపోతారు. ఓకేనా. అలాగే అసలు మనకు ఏమవుతుందండి? థర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది ఇక్కడ. అంటే d3y/dx³. ఇక్కడ బయట నాకు హైయెస్ట్ డెరివేటివ్ ఎంత? ఇక్కడ నాకు 3. హైయెస్ట్ డెరివేటివ్ ఎంత? 3. కాబట్టి దీని ఆర్డర్ ఎంత అండి? 3. దీని ఆర్డర్ ఎంత? 3. ఇక్కడ నాకు ఆర్డర్ చెప్పాలంటే ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్ ఇవన్నీ కనబడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంటే మనకి dy/dx ఉంది, d²/dx² ఉంది. ఇక్కడ డైరెక్ట్గా నాకు d3y/dx³ థర్డ్ డెరివేటివ్ తప్ప d²/dx², dy/dx ఈక్వేషన్లో లేవు కదా. అప్పుడు ఆర్డర్ 3 మెన్షన్ చేయొచ్చా అంటే చేయొచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే హైయెస్ట్ డెరివేటివ్ ఏముంది అది మాత్రం చాలు. ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ 3 ఉంది, దానికన్నా తక్కువ డెరివేటివ్ ఉన్నది ఉండకపోతే మనకు అవసరం. ఓకేనా. సో ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ద హైయెస్ట్ డెరివేటివ్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఇట్స్ ఆర్డర్. ఓకే. సో కమ్ టు ద డెఫినిషన్. ఆర్డర్ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ది హైయెస్ట్ derivative, the highest derivative of a differential equation, the highest derivative of a differential equation is its order, is its order. ఓకేనా. సో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వల్ల హైయెస్ట్ డెరివేటివ్ దాని ఆర్డర్ అవుతుంది. ఇది మనం రాసింది. లేదా ఇదే డెఫినేషన్ మళ్ళీ ఇంకో విధంగా చెప్పాలంటే ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ సెడ్ టు ఆర్డర్ n. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ n అని చెప్పాలంటే ద హైయెస్ట్ డెరివేటివ్ ఇన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్, ద హైయెస్ట్ డెరివేటివ్ ఇన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ n. సో ఇక్కడ ఏం రాస్తున్నారు? ద హైయెస్ట్ డెరివేటివ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ ఇట్స్ ఆర్డర్ అన్నారు. ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ హైయెస్ట్ డెరివేటివ్ దాని ఆర్డర్ అని. దాన్ని ఇంకోలో చెప్పాలంటే
ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ n అన్నారంటే మీనింగ్ ఏంటి? ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క హైయెస్ట్ డెరివేటివ్ ఏమి ఉండాలి? n అయి ఉండాలి. అంటే దట్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ d power n by dx power n plus 2 into some dy by dx equal to 0. ఇది తీసుకున్నారనుకోండి, ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఎంత? n. కాబట్టి దీని ఆర్డర్ ఎంత? n. అలాగా. ఓకే, సో డెఫినేషన్తో రాసుకోండి. ఇప్పుడు కింద ఎగ్జాంపుల్స్. దానిలో ఫస్ట్ వన్, ది ఆర్డర్ ఆఫ్ x dy by dx plus 2y equal to 0. The order of x dy by dx plus 2y equal to 0 is ఎంత చెప్తారా? ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ ఉంది, y dy by dx. ఒకసారి మాత్రమే డెరివేషన్ చేశారు కాబట్టి దీని ఆర్డర్ ఎంత? 1. అదే మీరు రెండో చూడండి, ది ఆర్డర్ ఆఫ్ 1 minus x into d power 4y by dx power 4 plus 3 into d square y by dx square plus 4y equal to 0 అని ఇచ్చారు. ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఎంత ఉంది? 4. d power 4 by dx power 4 అన్నారు కాబట్టి దీని ఆర్డర్ ఎంత? హైయెస్ట్ ఆర్డర్ ఎంత? 4. ఓకే, ఇక మూడోది, ది ఆర్డర్ ఆఫ్ 1 plus 2x whole square of d power 5y by dx power 5 minus 3 d cube y by dx cube plus 2 into dy by dx minus 7 into d power 6y by dx power 6 plus 7 equal to 0. ఇలా ఇచ్చారు. దీని ఆర్డర్ ఏం చేద్దాం? మొట్టమొదటి మనకి ఎప్పుడైనా సరే జరిగే చిన్న చిన్న మిస్టేక్లు ఏంటంటే ఫస్ట్ టూ టర్మ్ చూసుకుంటారండి. ఇక్కడ 5 ఇక్కడ 3, సో హైయెస్ట్ డెరివేటివ్ ఎంత అంటే 5 కాబట్టి దీని ఆర్డర్ 5 అంటారు. అది రాంగ్. ఎందుకంటే ఒకసారి మొత్తం రానండి. ఇక్కడ చూసారా, d power 6y by dx power 6, ఇక్కడేమో d power y by dx power 5. ఫిఫ్త్ డెరివేటివ్ ఇక్కడ ఉంది, దానికన్నా పెద్దది ఏంటిది? 6th డెరివేటివ్ ఇక్కడ రాశారు. కానీ చాలా చోట్ల జరిగే పొరపాటు ఏంటంటే స్టూడెంట్స్ వెంటనే అంటే స్పీడ్గా ఆన్సర్ చేయడం కోసం దేనికోసం కానీ దాని గురించి ఉంది, స్పీడ్గా ఆన్సర్ చేయడం కోసం అంటే ఆప్లో అన్నమాట ఆన్సర్ చెప్పేసేయాలని. దాని గురించి పొరపాటున ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ టూ టర్మ్ చూసుకొని ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, దీనికన్నా ముందు ఏం లేదు కాబట్టి ఇదే అంటే వాళ్ళ భావన ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి dy by dx పక్కన y ఉంది, ఇక్కడ d power 4 దానికన్నా 2 తక్కువ ఉంది. తర్వాత అంటే ఆర్డర్ కానీ డిగ్రీ కానీ కనుక్కునేటప్పుడు లేదా ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇచ్చినప్పుడు వాడు ఒక నీట్గా ఒక ఆర్డర్లో ఇస్తారని అనుకుంటారు. అంటే హైయెస్ట్ డెరివేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ d cube y by dx cube, తర్వాత d square y by dx square, తర్వాత dy by dx plus y equal to 0 ఈ ఫామ్ ఒకటి, లేదా d power 5y by dx power 5 plus some value into d power 4y by dx power 4 plus some 3 into y equal to 0. అంటే హైయెస్ట్ డెరివేటివ్, తర్వాత దానికన్నా తక్కువ డెరివేటివ్, దానికన్నా తక్కువ డెరివేటివ్, తర్వాత కాన్స్టాంట్ ఈక్వల్ 0. ఇదే ఆర్డర్లో ఎగ్జామినేషన్లో ఇస్తారులే అన్న లెక్క పొరపాటు ఏం చేస్తారంటే వీళ్ళు ఇవ్వగానే హైయెస్ట్ 5 ఉంది కాబట్టి ఈజ్ 5 అని రాస్తారు. కానీ జాగ్రత్తగా ఈక్వేషన్ మొత్తం చూడాలి. ఈక్వేషన్ మొత్తంలో హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడ ఉంది? ఈ చివరి ఉంది ఇక్కడ. ఓకేనా, d power 6y by dx power 6, కానీ దానికన్నా తక్కువ ఇక్కడ స్టార్టింగ్లో మెన్షన్ చేశారు. ఒకసారి ఇలా కూడా ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకేనా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్గా ఉండద్దు, క్లియర్గా ఉండండి. ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చాడంటే ఇమీడియట్ ఏంటి ఫస్ట్లో ఉన్న డెరివేటివ్ హైయెస్ట్ అనుకుని అనుకోవద్దు. ఈక్వేషన్ మొత్తం చూసి ఎక్కడ హైయెస్ట్ డెరివేటివ్ చూసుకోండి. d power 5 by dx power 5 దానికన్నా పెద్దది d power 6y by dx power 6. ఇక్కడ 6 ఉంది కాబట్టి దీని ఆర్డర్ ఎంత? ఈజ్ 6. ఓకే, ఇది ఆర్డర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ వి సీ ద డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు అది చూద్దాం. ఓకే,
చూడండి సరే, ఇందాక ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్తున్నాను కదా, ఇప్పుడు డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, సో డిగ్రీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్ట్గా ముందు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1 minus x square d square y by dx square whole square plus x into dy by dx plus 3 equal to 0 ఇచ్చారు అనుకోండి. ఇలా ఇచ్చారు. మనకి డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ముందు ఈ ఈక్వేషన్కి ఆర్డర్ అండి. పొరపాటున గబక్కన ఆర్డర్ అనగానే ఈ పవర్ చూడొద్దు, హైయెస్ట్ పవర్ చూడొద్దు. మనం చూడాల్సిందండి ఆర్డర్ అనగానే హైయెస్ట్ డెరివేటివ్ ఏంటో చూడండి. ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ dy by dx, దానికన్నా పెద్దది d square y by dx square, సెకండ్ డెరివేటివ్ ఇక్కడ ఉంది. ఓకేనా, ఈ సెకండ్ డెరివేటివ్ ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్కి ఆర్డర్ ఎంత? 2. తర్వాత ఈ ఆర్డర్కి పవర్లో ఎంత ఉంది? 2. అది డిగ్రీ అవుతుంది. ఓకేనా, కాబట్టి ఈ లెక్కకు ఆర్డర్ ఈక్వల్ టు 2, అంతగా సెకండ్ డిగ్రీ సెకండ్ డెరివేటివ్ హైయెస్ట్ డెరివేటివ్ కాబట్టి ఆర్డర్ ఎంత? 2. తర్వాత దీని డిగ్రీ అంటే ఈ ఆర్డర్ ఉంది కదా, దాని పవర్లో ఎంత ఉందో అదే డిగ్రీ అవుతుంది. దీని పవర్లో ఎంత ఉందండి? 2. కాబట్టి డిగ్రీ కూడా ఎంత? 2. అదే మీరు ఇంకోటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 minus x square d cube y by dx cube whole square plus some x square into d square y by dx square whole power 4 plus some y equal to 0 ఇలా ఇచ్చారనుకున్నాం ఈక్వేషన్స్కి. ఓకేనా, ఇప్పుడు నాకు ఆర్డర్ అని చెప్పడం ముందు దీని ఆర్డర్ ఎంత? హైయెస్ట్ డెరివేటివ్ అండి d square by dx square కన్నా పెద్దది d cube by dx cube ఉంది. సో ఇది థర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. అంటే దీని ఆర్డర్ ఎంత? 3. థర్డ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. హైయెస్ట్ డెరివేటివ్ ఎంత ఉంది? 3 ఉంది కాబట్టి దీని ఆర్డర్ ఎంత? 3. మరి డిగ్రీ దీని పవర్లో ఎంత ఉంది? 2. కానీ దానికన్నా హైయెస్ట్ పవర్ ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. d square by dx square పవర్లో 4 ఉంది, ఇక్కడ పవర్లో 2 ఉంది. సో 2 కన్నా 4 పెద్దది, హైయెస్ట్ పవర్ 4 ఉంది కాబట్టి డిగ్రీ 4 అంటామా? అలా అనకూడదు. ఎందుకంటే డిగ్రీ అంటే ఏంటంటే మనకి హైయెస్ట్ డెరివేటివ్ అంటే ఆర్డర్, ఈ హైయెస్ట్ డెరివేటివ్ పవర్లో ఎంత ఉందో అదే డిగ్రీ. కాబట్టి ఇక్కడ డిగ్రీ అంటే ఎంత? 2. ఆ పక్క వాటికి ఎంత పవర్లో ఎంతనా ఉండనివ్వండి. దీనికి d square by dx square హోల్ పవర్ 100 అన్నా ఉండనివ్వండి, మనకు అనవసరం. d cube by dx cube హైయెస్ట్ డిగ్రీ, సారీ హైయెస్ట్ డెరివేటివ్. ఆ హైయెస్ట్ డెరివేటివ్కి పవర్లో ఎంత ఉందో అదే మన డిగ్రీ. ఓకేనా, సో ఇక్కడ దీని నుంచి మనం డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏం చెప్తున్నారు? ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్. హైయెస్ట్ డెరివేటివ్ ఎంత ఉందో దాని మీద పవర్, దాని పవర్ని మనం ఏంటున్నాము? డిగ్రీ అంటున్నాం. కాబట్టి డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏమిటంటే డెఫినేషన్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ the highest derivative, the highest power of the highest derivative of a differential equation. Differential equation is its degree. Is its degree. Okay, the highest power of the highest derivative of a differential equation is its degree. So for example అనేసి మీరు రాసుకోండి. దానికి ఆర్డర్ డిగ్రీ ఏంటో రాసుకోండి, నష్టమే లేదు. ఓకేనా, ఎగ్జాంపుల్ 1 అండ్ ఎగ్జాంపుల్ 2. ఓకే, నోట్ ఇట్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద ఒక 4 ప్రాబ్లమ్స్ చూడండి. ప్రాబ్లం ఇక్కడ అంటే ఒకే ప్రాబ్లంలో 4 బిట్స్ కింద ఇచ్చాను. ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ది ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇక్కడ 4 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇచ్చానండి, 1 2 3 4. ఓకేనా, ఈ 4 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి డిగ్రీ ఎంత వస్తుంది చెప్పమంటున్నారు. ఓకేనా,
సో ఇందాక డెఫినేషన్లో డిగ్రీ అంటే ఏంటి, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్లో హైయెస్ట్ డెరివేటివ్ ఏదైతే ఉంటుందో దాని పవర్లో ఉన్న నెంబర్, అది మనం చెప్పినది. సో ఇప్పుడు కమ్ టు ఫస్ట్ సొల్యూషన్. దీనిలో ఫస్ట్ ప్రాబ్లంకి వాడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, గివెన్ y equal to x dy by dx plus root of 1 plus dy by dx whole square. ఓకేనా, దీన్ని కంప్లీట్గా మనం ఏం చేయాలంటే ఇప్పుడు పాలినామియల్ ఈక్వేషన్ ఫామ్లో తీసుకుని రావాలి, పాలినామియల్ ఈక్వేషన్ ఫామ్లోకి తీసుకుని రావాలి. ఓకేనా, సో దట్ ఇంప్లైస్ పాలినామియల్ ఈక్వేషన్ అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈక్వల్ టు 0 కానీ, లేదా ax ప్లస్ b ఈక్వల్ టు 0 కానీ, ఇవేంటివి ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్, సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్, థర్డ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ అండ్ సో ఆన్. సో మనకి డిగ్రీ అలా కనుక్కోమన్నారు అనుకోండి, ముందు వాటిని పాలినామియల్ ఈక్వేషన్లోకి తీసుకొచ్చి ఆ తర్వాత మనం డిగ్రీ అంటే మెన్షన్ చేయాలి. ఓకే, చూడండి, ముందు ఆ ఎక్స్ డివై బై డిఎక్స్ని తీసుకొచ్చేయండి. అంటే y మైనస్ ఎక్స్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఇది ఇలాగే ఉంటుంది, రూట్ ఆఫ్ 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తారు, రూట్ క్యాన్సిల్ అవ్వాలి. రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వై గెట్ స్క్వేర్ చేయండి. ఇక్కడ ఎంత పెట్టారు మనకి, y మైనస్ ఎక్స్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ రూట్ స్క్వేర్ చేయండి, రూట్ ఆఫ్ 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్, దీనికి స్క్వేర్. ఇచ్చిన ఈక్వేషన్ అంటే వైపులా స్క్వేర్ చేస్తున్నాం. సో దట్ ఇంప్లైస్ ఇది ఎలా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లా ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి బదులుగా ఎక్స్ డివై బై డిఎక్స్ ఉంది, బి స్క్వేర్ అంటే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ y ఇంటూ ఎక్స్ డివై బై డిఎక్స్, దాన్ని మీరు 2xy డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుందండి, 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు ఆ మొత్తం తీసుకొచ్చేయండి కంప్లీట్గా, వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2xy ఇంటూ డివై బై డిఎక్స్, ఆ మొత్తం తీసుకొచ్చాను. ఇక్కడ ప్లస్ 1 ఉంది, ఎందులోకి వస్తే -1, అక్కడ ప్లస్ ఉంది, ఎందులోకి వస్తే మైనస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకే, దాని కండిషన్ రాస్తున్నాను, లేదా ఇక్కడ చూడండి. సో దట్ ఇంప్లైస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ దానికి కామన్ తీయండి. సో డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ కామన్ తీస్తే దాని మీద ఇక్కడ కోషెంట్ ఎంత, ఎక్స్ స్క్వేర్, ఇక్కడ కోషెంట్ ఎంత, ఏం లేకపోతే 1 మైనస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. ఈ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందండి, దాన్ని కామన్ తీశాను. తర్వాత ఇక 2 మైనస్ 2xy డివై బై డిఎక్స్ మైనస్ 2xy డివై బై డిఎక్స్, తర్వాత డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ 2 టర్మ్స్ అయిపోయాయి, 2xy డివై బై డిఎక్స్ అయిపోయింది. ఇక మిగిలిన ఏంటవి కాన్స్టెంట్స్, వై స్క్వేర్ మైనస్ 1 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. కంప్లీట్గా దీన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఫామ్లో తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి, దీనికి హైయెస్ట్ డెరివేటివ్ ఎంత, ఇక్కడ డివై బై డిఎక్స్ ఉంది, ఇక్కడ డివై బై డిఎక్స్, హైయెస్ట్ డెరివేటివ్ ఏంటి, ఫస్ట్ డెరివేటివ్. కానీ ఇక్కడ డివై బై డిఎక్స్ ఉంది, ఇక్కడ డివై బై డిఎక్స్ ఉంది, కానీ వీటిలో హైయెస్ట్ పవర్ ఎక్కడ ఎంత ఉంది, 2. కాబట్టి ఆ డిగ్రీ ఎంత అండి, 2. దానికి రీజన్ కంప్లీట్గా రాయండి. సిన్స్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ dy by dx is 2, degree of the differential equation, లేదా సింపుల్గా డిగ్రీ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ 2. మనం హైయెస్ట్ పవర్ అంటున్నాం, హైయెస్ట్ పవర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటున్నాను. dy by dx ఇక్కడ ఉంది, dy by dx ఇక్కడ ఉంది,
ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్, ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్, కానీ దీని పవర్లో ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు మనకి 1. ఇక్కడ ఏం లేకపోతే పవర్లో ఎంత ఉన్నట్లు 1. ఇక్కడ 1 ఉంది, ఇదే dx పవర్లో 2 ఉంది. సో వీటిలో హైయెస్ట్ పవర్ ఎంత 2. అందుకే మనం డిగ్రీ డెఫినేషన్ రాసేటప్పుడు ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్ అంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్కి డిగ్రీ ఎంత అండి 2. ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇప్పుడు కమ్ టు ది సెకండ్ పాయింట్. సెకండ్ ప్రాబ్లం, గివెన్ a into d square y by dx square is equal to 1 plus dy by dx whole square whole power 3/2. ఇది ఉంది. a into d square by dx square equal to 1 plus dy by dx whole square whole power 3/2 ఇది ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు నాకు దీనికి డెరివేటివ్, దీనికి డిగ్రీ కనుక్కోవాలంటే ఇక్కడ పవర్లో ఎంత ఉంది 3/2 ఉంది. ఓకేనా? అంటే ఇదే ఈక్వేషన్ ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను? a ఇంటూ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ dy బై dx హోల్ స్క్వేర్, దీన్ని హోల్ క్యూబ్ పవర్ 1/2 రాసుకోవచ్చు కదా. ఓకేనా? పవర్ 1/2. ఇప్పుడు నాకు 1/2 క్యాన్సిల్ అవ్వాలంటే దాని పవర్లో స్క్వేర్ రావాలి. అప్పుడు స్క్వేరు ఈ 1/2 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి ఈ టర్మ్ మాత్రం మిగులుతుంది. అంటే నాకు పవర్లో ఉన్న 1/2, ఈ పవర్లో 3/2ని హోల్ క్యూబ్ హోల్ పవర్ 1/2కి రాసానండి. ఇలా రాసిన ఒకటి. ఇప్పుడు నాకు పవర్ 1/2 అంటే ఏంటి? రూట్. అది క్యాన్సిల్ అవ్వాలంటే రెండు వైపు ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ both sides. రెండు వైపులా స్క్వేర్ చేశారు. we get స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందండి? a స్క్వేర్ ఇంటూ d స్క్వేర్ y బై dx స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ dy బై dx హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్. ఇక పవర్ 1/2 ఉండదు, స్క్వేర్లో క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నాకు హైయెస్ట్ డెరివేటివ్ మాత్రం చూడండి. మన డిగ్రీ కావాలంటే ఇక్కడ dy బై dx ఉంది, దానికన్నా హైయెస్ట్ డెరివేటివ్ ఎంత? d స్క్వేర్ బై dx స్క్వేర్. ఈ d స్క్వేర్ బై dx స్క్వేర్కి పవర్లో ఎంత ఉంది? 2. ఇదే మన డిగ్రీ. అంటే తప్ప dy బై dx హోల్ స్క్వేర్ ఉంది, దానికి పవర్ dy బై dxకి స్క్వేర్ ఉంది, దానికి పవర్ మళ్ళీ క్యూబ్ ఉంది, అంటే పవర్ 6 వస్తుంది. ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే అంటే dy బై dx పవర్ 6 ఉంది కదా, అంటే ఈ పవర్ 2 కన్నా 6 పెద్దది కదా, కాబట్టి డిగ్రీ 6 రాసుకుంటా అనడానికి వీలు లేదు. మనకు కావాల్సిన డిగ్రీ అంటే హైయెస్ట్ డిగ్రీకి పవర్లో ఎంత ఉంది. ఇక్కడ dy బై dx ఫస్ట్ డిగ్రీనే, కానీ దానికన్నా హైయెస్ట్ డిగ్రీ d స్క్వేర్ బై dx స్క్వేర్ ఉంది, దాని పవర్లో ఎంత ఉంది? 2. ఇక అదే ఆన్సర్. కాబట్టి డిగ్రీ ఇక్కడ ఎంత? 2. సో రీజన్ ఎంత రాస్తారు మళ్ళీ ఇందాకట్లాగే? సిన్స్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద డిగ్రీ, the highest power of order is 2. ఇక్కడ ఆర్డర్ ఎంత? d స్క్వేర్ బై dx స్క్వేర్ సెకండ్ డెరివేటివ్ కదా, దాని పవర్లో ఎంత ఉంది? 2 రాశారు. అదే రాశారు. సిన్స్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆర్డర్ ఈజ్ 2, ద డిగ్రీ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ 2. కాబట్టి ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం కూడా డిగ్రీ ఎంత? ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి డిగ్రీ ఎంత? 2. ఓకే, అది అయిపోయింది. తర్వాత థర్డ్ వన్, అంటే ఇక్కడ కూడా మనం ఏంటంటే వీటిని పాలినామియల్ ఈక్వేషన్స్గా మనం కన్వర్ట్ చేసాం. Okay, now come to the third problem, third differential equation. Given equation is, let us simply given y equal to cos of dy by dx. ఏమంటే ఈక్వేషన్ మనం అసలు పాలినామియల్ ఈక్వేషన్గా రాయడం కుదరదు. మనకి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్కి డిగ్రీ కనుక్కోవాలంటే ముందు డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఒక పాలినామియల్ ఈక్వేషన్లో రాయగలగాలి. ఇంత అయిపోతారా?
ax square plus bx plus c equal to 0 లేదా ax plus b equal to 0 లేదా క్యూబిక్ పాలినామియల్ ఈక్వేషన్ అలా పాలినామియల్ ఈక్వేషన్ గా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని రిప్రజెంట్ చేయగలిగితే అప్పుడు మనం డిగ్రీ అని చెప్పొచ్చు. ఇలా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి y ఈక్వల్ టు cos ఆఫ్ dy బై dx ఇలాంటి వాటిని మనం అసలు పాలినామియల్ ఈక్వేషన్ గా రిప్రజెంట్ చేయలేము. ఎప్పుడైతే ఒక పాలినామియల్ ఈక్వేషన్ గా రిప్రజెంట్ చేయలేమో డిగ్రీ కెనాట్ బి ఓకేనా, డిగ్రీ కెనాట్ బి డిటర్మైన్డ్. మన డిగ్రీ అనేది మనం చెప్పలేము. కాబట్టి దీనికి సొల్యూషన్ ఎవరు వస్తారు? గివెన్ y ఈక్వల్ టు cos ఆఫ్ dy బై dx సిన్స్ ద ఈక్వేషన్ లేదా ద గివెన్ ఈక్వేషన్ కెనాట్ బి expressed as a polynomial equation. ఎప్పటికి కూడా పాలినామియల్ ఈక్వేషన్ గా మనం ఎక్స్ప్రెస్ చేయలేము కాబట్టి కామా ద డిగ్రీ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ is not determined. And hence degree is undefined. మనం చెప్పలేము. Degree is undefined. దాని సొల్యూషన్ ఇలా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కానీ ఈవెన్ మన ఫోర్త్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తోటి x ఈక్వల్ టు y ప్లస్ log ఆఫ్ dy బై dx ఇలాగా లాగరిథమిక్ ఫంక్షన్ కూడా డిఫైన్ చేసినా సరే మనం పాలినామియల్ ఈక్వేషన్ గా మనం చెప్పలేమండి. సో ఏదైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఇలా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కానీ అలా లాగరిథం కానీ లేదా కొన్నిసార్లు e⁴x ఎక్స్పోనెన్షియల్ కర్వ్లు ఇస్తారు. అలా ఇచ్చినా సరే ఇలాంటి వాటికి మనం ఏంటంటే డిగ్రీ కనుక్కోవడం కుదరదు. ఎందుకంటే వాటిని మనం పాలినామియల్ ఈక్వేషన్ గా రిప్రజెంట్ చేయలేము. ఓకేనా. సో థర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఆన్సర్ ఇది. యాజ్ వెల్ యాజ్ ఒకేసారి ఇది మీరు నోట్ చేసుకున్న తర్వాత ఫోర్త్ దానికి రండి. ఫోర్త్ వచ్చరికి గివెన్ ఫోర్త్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి x ఈక్వల్ టు y ప్లస్ log ఆఫ్ dy బై dx. ఇది కూడా సేమ్ రీజన్. ఈ ఈక్వేషన్ కూడా మనం పాలినామియల్ ఈక్వేషన్ గా ఎక్స్ప్రెస్ చేయలేము కాబట్టి ద డిగ్రీ ఈస్ అన్డిఫైన్డ్. వీ కెనాట్ డిటర్మైన్ ద డిగ్రీ. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినా సరే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ సైన్ కాస్ tan కాట్ లాగా లేదా లాగరిథమిక్ ఫంక్షన్ ఇలా లాగరిథం ఇచ్చినా లేదా e⁴ dy బై dx ఇలా ఎక్స్పోనెన్షియల్స్ ఇచ్చినా సరే ఇలాంటి వాటికి మనం డిగ్రీ అనేది కనుక్కోవడం కుదరదు. ఎందుకు అని వీ కెనాట్ ఎక్స్ప్రెస్ యాజ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్. ఇచ్చిన ఈక్వేషన్స్ ని పాలినామియల్ ఈక్వేషన్ గా ఎక్స్ప్రెస్ చేయలేము కాబట్టి. సో ఫోర్త్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దీనికి కూడా సేమ్ ఆన్సర్. ఓకే.